9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఈ అరెస్టు జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడైన రేగా కాంతారావుపై కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ తగ్గ హైకోర్టు తిరస్కరించిన తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేగా కాంతారావు తనను లైంగికంగా వేధించారని, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి డబ్బులు కాజేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2022లో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పేరుతో ఫ్లాట్ కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అనంతరం తన ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశారని కూడా ఫిర్యాదులో తెలిపారు. రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మహిళ జూలై 26వ తేదీన ఫిర్యాదు చేసింది. అరెస్టు తప్పదని భావించిన రేగా కాంతారావు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు, అరెస్టు వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, అసలు రేగా కాంతారావును బెంగళూరులో ఎందుకు అరెస్ట్ చేశారు? బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు ఆయన? గుడ్ మార్నింగ్ మాధవి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, అలాగే పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత రేగా కాంతారావును నిన్న పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు ఆర్థికంగా మోసం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆ యువతి అతని మీద ఫిర్యాదు చేసింది. సో బాధితురాలు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. ముఖ్యంగా 2022లో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యాడని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేట్ ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడి పెట్టి 4 లక్షల రూపాయల వరకు నగదు తీసుకొని ఇవ్వకుండా మోసం చేశాడంటూ కూడా బాధితురాలు పూర్తిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం కూడా చూసుకోవచ్చు. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా ఇటీవల రేగా కాంతారావు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనని రాజకీయంగా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికే కుట్రపూరితంగా ఈ ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా రేగా కాంతారావు ఆరోపించిన పరిస్థితుల్లో పూర్తిగా హైకోర్టు రేగా కాంతారావు వేసిన క్వాష్ పిటిషన్ ను పూర్తిగా కొట్టివేసింది. దాంతో రేగా కాంతారావు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాడు. బెంగళూరులో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు బెంగళూరు వెళ్లి నిన్న అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అన్ని ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా హైదరాబాద్ లో ఉంటున్న తనకి రేగా కాంతారావు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయ్యాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తానంటూ కూడా, మీకు యూట్యూబ్ ఛానల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ కూడా తనకు దగ్గరయ్యాడు. తనని శారీరకంగా లోబర్చుకుంటారని చెప్పేసి కూడా ఆ యువతి మన ఫిర్యాదులు కూడా పేర్కొన్న పరిస్థితిని మనం తెలుసుకోవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా అధిక లాభాలు ఇస్తానంటూ కూడా అతని దగ్గర నుంచి తన ఆ బాధితురాల దగ్గర నుంచి కూడా 5 లక్షల రూపాయలు నగదును కూడా తీసుకుని ఇప్పటి వరకు 700 కూడా అమ్మాయి
కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా ఈ కంప్లైంట్లు నా మీద వచ్చిన కంప్లైంట్ పూర్తిగా నిరాధారం, నన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికే నా ప్రత్యర్థులు చేస్తున్న డ్రామా అని చెప్పేసి కూడా గత నెలలోనే రేఖా కాంతారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తిగా నా కేసును కొట్టివేయాలంటూ కూడా దాఖలు చేశారు. కానీ అత్యున్నత న్యాయస్థానం అతని క్వాష్ పిటిషన్ పరిశీలించి క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాతనే పోలీసులు బెంగళూరు అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు మాధవి. అంటే దేవేందర్ 22లో పరిచయం అయితే 26లో కంప్లైంట్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి? దీన్ని ఎలా చూడాలి? ఎస్ మాధవి, యాక్చువల్ గా 2022 నుంచి కూడా వీళ్ళ పరిచయం కొనసాగింది. 2022లో వీళ్ళిద్దరికి పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా కొంత సన్నిహితంగా ఉంటున్నారు. సో యూట్యూబ్ ఛానల్లో ద్వారా పరిచయమైన ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో పూర్తిగా అప్పటి నుంచి కూడా వీళ్ళకి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కానీ మరి వీళ్ళిద్దరికి గ్యాప్ ఎక్కడొచ్చిందో తెలియదు, అసలు ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు. కానీ సీన్ కట్ చేస్తే 2026లో అంటే గత నెల 27వ తారీఖున ఆమె పంజాగుట్ట PS లో లిఖిత పూర్వకంగా ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా నన్ను లైంగికంగా నా మీద దాడికి పాల్పడ్డాడు, రియల్ ఎస్టేట్ పేరుతో నా దగ్గర నుంచి కూడా అధిక డబ్బులు కాజేసి నాకు తిరిగి ఇవ్వడం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ ముఖం చాటేసుకొని తిరుగుతుందని చెప్పేసి కూడా యువతి చెప్పిన పరిస్థితి కలుగుతాం. అంటే ఈ 4 సంవత్సరాల గ్యాప్ లో అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటి అన్న విషయం కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తులో అయితే మాకు తేలాల్సిన పరిస్థితి ఉంది మాది. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.